Hi students, today's topic is enthalpy of reaction or the heat content of reaction. Enthalpy is nothing but heat content of reaction, right? In earlier classes we discussed about the enthalpy of system. Now we have to know what is enthalpy of reaction. ఒక రియాక్షన్ తీసుకుంటే దీంట్లో సపోజ్ A ప్లస్ B అనేవి రియాక్టెంట్స్, C ప్లస్ D అనేవి ప్రొడక్ట్స్ కదా. సో ఈ రియాక్టెంట్స్ అంటే ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవ్వాలి అంటే ఏమవ్వాలి, మనకి వీటి మధ్య బాండ్ బ్రేక్ అయ్యి వీటి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది ప్రొడక్ట్స్ కింద ఫామ్ అయినప్పుడు. సో రియాక్టెంట్స్ మధ్య బాండ్ బ్రేక్ అవ్వాలి అంటే ఇట్ నీడ్ సమ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీని మనం ఏమంటాం అంటే బాండ్ డిసోసియేషన్ లేదా బాండ్ బ్రేకింగ్ ఎనర్జీ అని కూడా చెప్తాం. సో ఇక్కడ హీట్ కంటెంట్ రియాక్షన్కి అప్లై చేసినప్పుడు మనం ఎంథాల్పీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని చెప్పుకున్నాం కాబట్టి హెచ్తో ఇండికేట్ చేస్తాం. సో ఫర్ బ్రేకింగ్ బాండ్స్ ఇన్ రియాక్టెంట్స్ సమ్ ఎనర్జీ ఈజ్ నీడెడ్. ఆ ఎనర్జీని మనం ఏమంటాం అంటే ఎంథాల్పీ ఆఫ్ రియాక్టెంట్స్, రైట్. ఇప్పుడు C ప్లస్ D అనే ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అయ్యాయి కదా, A ప్లస్ B నుంచి C ప్లస్ D ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి మనకి. సో ఈ రెండు కూడా ఫామ్ అవ్వడానికి వాటి మధ్య బాండ్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. బాండ్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడేమో ఎనర్జీ నీడ్ అవుతుంది, ఇక్కడేమో ఎనర్జీ మనకి రిలీజ్ అవుతుంది. సో ఇలా ఫార్మేషన్ జరిగినప్పుడు ఎనర్జీ రిలీజ్ అయితే దాన్ని ఎంథాల్పీ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటాం అనమాట. సింప్లీ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ ఎలా వస్తుంది అంటే ఈ టోటల్ ఎనర్జీ ఇక్కడ అబ్జార్బ్ అయింది, ఎనర్జీ ఇక్కడ నీడ్ అయింది. ఈ ఎనర్జీ రిలీజ్ అయింది. ఎనర్జీ ఇక్కడ అబ్జార్ప్షన్ అయినా మనకి రిలీజ్ అయినా టోటల్ ఎనర్జీ ఎంథాల్పీ అనేది ఏమవుతుందంటే వాటి డిఫరెన్స్ అవుతుంది. డిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ సిగ్మా అంటే టోటల్ ఎంథాల్పీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ టోటల్ ఎంథాల్పీస్ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే ఒక రియాక్షన్ తీసుకుంటే దాని ఎంథాల్పీ అనమాట. డెల్టా హెచ్ ఈక్వల్ టు సిగ్మా హెచ్పి మైనస్ సిగ్మా హెచ్ఆర్. సపోజ్ ఒక రియాక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే H2 గ్యాస్ Cl2 గ్యాస్ గివ్స్ రైజ్ టు 2HCl. అంటే 1 మోల్ ఆఫ్ H2 నుంచి 1 మోల్ ఆఫ్ H2తో 1 మోల్ ఆఫ్ క్లోరిన్ రియాక్ట్ అయ్యి మనకి 2 మోల్స్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇచ్చింది. సో ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ ప్లస్ 44 కిలో క్యాలరీస్ మీన్స్ మనకి ఎనర్జీని రిలీజ్ చేసింది అనమాట. ఓకే, ఎనర్జీని రిలీజ్ చేసింది కాబట్టి ఇక్కడ మనకి రియాక్షన్లో ప్లస్ అని వేస్తారు. బట్ హియర్ ఎంథాల్పీ ఈక్వల్ టు -44. ఇది ఇలా ఈక్వేషన్ ఎలా ఉంది, ఇక్కడ ప్లస్ వచ్చిందంటే ఏం చెప్పుకున్నాం మనం, దట్ ఈస్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఫర్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ డెల్టా హెచ్ విల్ బి ఆల్వేస్ మైనస్. వై, ఇక్కడ రిలీజ్ చేసింది అంటే ఏంటంటే ఇక్కడ మనకి రియాక్టింగ్ సిస్టమ్ కదా అది. ఈ రియాక్టింగ్ సిస్టమ్ ఈ ఎనర్జీని మనకి లాస్ అయిందనమాట. ఇది రియాక్టింగ్ సిస్టమ్. ఈ రియాక్టింగ్ సిస్టంలో 44 కిలో క్యాలరీస్ ఎనర్జీ మనకి లాస్ అయ్యి మనకి 2 HCl మాలిక్యూల్స్ ఇచ్చిందనమాట. సో లాస్ అయిన దాన్ని మనం ఎనర్జీ రిలీజ్ చేసింది అని అంటాం అనమాట. సో ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డెల్టా హెచ్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది. టేక్ కేర్ ఆఫ్ దిస్ సైడ్ బికాస్ వెన్ యూ ఆర్ సాల్వింగ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ you will have a big role of this. Okay, enthalpy of formation. We have different types of reactions, no, like we have formation reactions, we have combustion reactions, we have neutralization reaction, we have oxidation reaction type of reactions. సో ఈ ఎన్ని టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో ఎంథాల్పీ చేంజ్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ దాంట్లో వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. అసలు ఫార్మేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక రియాక్టెంట్స్ సపోజ్ ఒక 2 రియాక్టెంట్స్ కలిసి ఒక కాంపౌండ్ ఫామ్ చేసే, అంటే ఏబి అనేది ఒక కాంపౌండ్ దాని కాన్సిస్టియన్స్ నుంచి డైరెక్ట్గా ఫామ్ అయింది అనుకోండి, దాన్ని ఏమంటాం, ప్రాసెస్ అంతటిని కూడా మనం ఫార్మేషన్ అంటాం. ఇప్పుడు ఈ ఫార్మేషన్ జరిగినప్పుడు ఎంథాల్పీ చేంజ్ ఎలా ఉంటుంది. సో ఈ హీట్ ఆఫ్ ఫార్మేషన్ లేదా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫార్మేషన్ అంటే చిన్నగా చెప్పుకున్నాం కదా, like amount of heat evolved or absorbed when 1 mole of substance is obtained from its constituents. అంటే 1 mole of substance ఫామ్ అవ్వాలి దేని నుంచి, దాని ఓన్ కన్సిస్టెన్స్ నుంచి. అలా ఫామ్ అయినప్పుడు ఆ రియాక్షన్లో అబ్జార్ప్షన్ జరగచ్చు హీట్, లేదా ఎవాల్వ్ కూడా అవ్వచ్చు. ఆ అమౌంట్ ఆఫ్ హీట్ని ఏమంటామంటే మనం ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం అనమాట. దట్ ఈస్ హీట్ కంటెంట్ ఆఫ్ ఫార్మేషన్ ఆర్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. సో దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నదే కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇక్కడ 1 మోల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయింది దాని కన్సిస్టెన్స్ నుంచి. ఫామ్ అయినప్పుడు మనకి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే 97.6 కిలో క్యాలరీస్ ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే ఇక్కడ ప్లస్ వేస్తారు. బట్ డెల్టా హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే ఇఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్ దట్ ఈస్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అండ్ డెల్టా హెచ్ విల్ బి నెగిటివ్, రైట్. ఎందుకు నెగిటివ్ వస్తుందంటే ఇక్కడ రియాక్టింగ్ సిస్టమ్ అనేది ఈ ఎనర్జీని లాస్ అవుతుంది మనకి. ఓకే, దెన్
H2 and Cl2 కూడా తీసుకుంటే 1 mole of H2 1 mole of Cl2 gives you 2 moles of HCl కదా. ఇక్కడ కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది +44 అని రాస్తారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ డెల్టా H ఈక్వల్ టు -44 క్యాలరీస్ వస్తుంది. వై? బికాజ్ ఇట్ రిలీజెస్ ఎనర్జీ అండ్ ఇట్ ఈస్ అన్ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. సో ఇప్పుడు HClకి 1 mole నుంచి 2 moles ఫామ్ అయ్యాయి కాబట్టి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ HCl ఏమవుతుందంటే బై 2 అవుతుంది, -22 కిలో క్యాలరీస్. ఎందుకంటే మనకి డెఫినేషన్ ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ అవాల్ వెన్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్ కదా. సో ఇక్కడ 2 moles ఫామ్ అయింది కాబట్టి దాన్ని 1 moleకి రాయాలంటే బై 2 చేస్తాం, దట్ ఈస్ 22 కిలో క్యాలరీస్. దిస్ ఈజ్ అబౌట్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, రైట్? వాట్ ఈజ్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్? ఇప్పుడు ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే చెప్పుకున్నాం, A+B నుంచి AB ఫామ్ అయితే, సో అక్కడ మనకి ఓన్ కన్స్టెంట్స్ 1 mole ఫామ్ అవుతుంది అని మనం ఏమన్నాం, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అన్నాం. సో ఇప్పుడు స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏంటంటే ఇక్కడ రియాక్టెంట్స్ ఆల్ సబ్స్టెన్సెస్ కూడా స్టాండర్డ్ స్టేట్స్లో ఉంటే అక్కడ ఉన్న ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ మనం ఏమంటాం అంటే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం అనమాట. వాట్ ఆర్ ద స్టాండర్డ్ స్టేట్స్ అంటే టెంపరేచర్ 25 degrees లేదా 290 K, ప్రెషర్ వచ్చి 1 atmosphere, అట్లా వాటిని మనం స్టాండర్డ్ స్టేట్స్ అంటాం కదా. సింప్లీ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ ద ఫార్మేషన్ enthalpy of formation if all the substances are at standard states. These are the standard states. Okay, so what are the factors influencing the standard enthalpy of formation? Like any other chemical reaction, physical state, pressure, temperature, allotropic forms, ఇవన్నీ కూడా మనకి ఏ కెమికల్ రియాక్షన్లో తీసుకున్న టెంపరేచర్, ప్రెషర్, ఫిజికల్ స్టేట్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా. అక్కడలానే ఇక్కడ కూడా అనమాట. ఫిజికల్ స్టేట్ సపోజ్ గ్యాస్ ఫామ్ అయింది అనుకోండి, ఎంథాల్పీ ఒకలా ఉంటుంది. లిక్విడ్ ఫామ్ అయితే ఎంథాల్పీ ఒకలా ఉంటుంది. ప్రెషర్ చేంజ్ అయితే ఎంథాల్పీ చేంజ్ ఒకలా ఉంటుంది. టెంపరేచర్ డిఫరెన్సెస్ బట్టి కూడా ఆటోమేటిక్గా హీట్ ఆఫ్ ద రియాక్షన్, హీట్ ఆఫ్ ద ఫార్మేషన్ ఆబ్వియస్లీ చేంజ్ అవుతుంది. దిస్ ద కామన్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఓకే, ఇప్పుడు దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే డెల్టా HF 0 లేదా నాట్. ఈ HF అంటే ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్, H0F అంటే ఏంటంటే నథింగ్ బట్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఓకే, హెచ్ అని ఎప్పుడు డినోట్ చేస్తాం? ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. డెల్టా E0F అంటే ఏంటి? స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఆల్రెడీ మనం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇన్ ఆర్ ఎర్లియర్ వీడియోస్. సో ఇప్పుడు స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్కి ఫార్ములా ఏంటంటే డెల్టా H0 ఈక్వల్ టు సిగ్మా డెల్టా H0F ప్రొడక్ట్స్ మైనస్ డెల్టా H0F రియాక్టెంట్స్. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ మైనస్ sum of enthalpy of reactants. Okay, this is all about the standard enthalpy of formation. Let me explain you by taking with example. సో ఇప్పుడు స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ తెలుసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఈ స్టాండర్డ్ నాలెడ్జ్ ఆఫ్ స్టాండర్డ్ హీట్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్ కెన్ బి యూజ్ టు క్యాలిక్యులేట్ ద హీట్స్ ఆఫ్ రియాక్షన్స్ అండర్ స్టాండర్డ్ కండిషన్స్. అంటే స్టాండర్డ్ స్టేట్స్లో లేదా స్టాండర్డ్స్ కండిషన్స్లో ఒక రియాక్షన్ హోల్ ఎంథాల్పీ చేంజ్ని మనం బెటర్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట బై నోయింగ్ ద హీట్స్ ఆఫ్ స్టాండర్డ్ హీట్స్ ఆఫ్ ఫార్మేషన్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. ఎందుకంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ఎంథాల్పీ చేంజ్ లేదా అబ్సల్యూట్ వాల్యూ అని మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. అందుకని కొన్ని రెఫరెన్సెస్ తీసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు ఫ్రీ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, లైక్ O2, కార్బన్, హైడ్రోజన్, ఇలాంటి ఫ్రీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎంథాల్పీ అనేది స్టాండర్డ్ స్టేట్స్లో 0 అని మనం అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. ఓకే, అట్ ఆర్బిటరీ 0 వేటివి? ద ఎంథాల్పీ ఆఫ్ ఫ్రీ ఎలిమెంట్స్. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఒక రియాక్షన్ ఇచ్చారు, మీథేన్ ఆక్సిడేషన్. సింప్లీ మీథేన్ గ్యాస్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఈ రియాక్షన్లో ఏం చేయాలి మనం? క్యాలిక్యులేట్ ది ఎంథాల్పీ చేంజ్ ఫర్ ద గివెన్ రియాక్షన్ ఇఫ్ ద ఎంథాల్పీస్ ఆఫ్ ఫార్మేషన్. అంటే ఇక్కడ ఎంథాల్పీస్ ఆఫ్ ఫార్మేషన్ ఏమంటే ఏమి ఇచ్చారు మనకి? HF, రైట్? H0 ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మీథేన్, CO2, H2O ఆర్ -74 సంథింగ్. ఈ వాల్యూస్ ఉన్నాయి మనకి. ఏంటివి? సమ్ ప్రొడక్ట్స్ అండ్ సమ్ రియాక్టెంట్స్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? వీ నో ద ఫార్ములా డెల్టా H0 ఈక్వల్ టు సిగ్మా డెల్టా H0 ప్రొడక్ట్స్ మైనస్ డెల్టా H0 రియాక్టెంట్. సిగ్మా అంటే సమ్ ఆఫ్ ఎంథాల్పీస్ ఆఫ్ లేదా ఫార్మేషన్ ఆఫ్ ఎంథాల్పీస్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇక్కడ మన ప్రొడక్ట్స్ ఏంటి? CO2 అండ్ H2O. సో అందుకని ఏం రాస్తామంటే ఫస్ట్ ఈ థింగ్ని నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెగ్మెంట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సిగ్మా H0F ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమున్నాయి?
సమ్ ఆఫ్ కదా, కాబట్టి ఏమేమి ఉన్నాయి వాటన్నిటి సమ్ చేసుకోవాలి. డెల్టా H0 అంటే ఇక్కడైతే హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CO2 ప్లస్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఇంటూ H2O 2 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఫ్రమ్ ద గివెన్ డేటా మనకి ఏంటి వాల్యూస్, CO2కి ఎంత వాల్యూ -393.5 ప్లస్ 2 ఇంటూ H2O ఎంత మనకి 286 -286.2 కిలో జౌల్స్ పర్ మోల్, 1 మోల్కి అనమాట. సో ఇక్కడ ఎన్ని మోల్స్ ఉంటే అన్ని మోల్స్ మనం మల్టిప్లై చేయాలి. సో దీని వాల్యూ ఎంత వస్తుంది, -965.9 కిలో జౌల్స్ పర్ మోల్, రైట్. ఇప్పుడు ఈ సెగ్మెంట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఏవి రియాక్టెంట్స్, సిగ్మా H0F ఆఫ్ రియాక్టెంట్స్ ఈక్వల్ టు సమ్ మనం చేయాలి మళ్ళీ రియాక్టెంట్. ఇప్పుడు మీథేన్ ఫ్రమ్ ది గివెన్ డేటా ఎంతంటే -74.8 kilojoules per mole plus what is the delta H0F for O2. O2 is a free element here. Standard states లో free element enthalpy of formation ఏమవుతుంది, నథింగ్ బట్ 0. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సో 0 కాబట్టి ఇక్కడ ఎంతది -74.8 kilojoules per mole. సో ఇప్పుడు పైన ఉన్న రియాక్షన్ ఈక్వేషన్ మనం అప్లై చేద్దాం. డెల్టా H0F ఆఫ్ రియాక్షన్ ఈక్వల్ టు, సింప్లీ రియాక్షన్ అనుకుండా మనం డైరెక్ట్గా వేద్దాం. F ఈక్వల్ టు సిగ్మా దిస్ మైనస్ దిస్ కదా, సో -965.9 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 74.8 విల్ గివ్ యూ వాట్ ద ఆన్సర్, -891.1 కిలోజౌల్ పర్ మోల్. కిలోజౌల్స్ అని రాసుకోవచ్చు, కిలోజౌల్ పర్ మోల్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇది ఏంటి, ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, టోటల్ రియాక్షన్ ఎంథాల్పీ చేంజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం బై టేకింగ్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ వాల్యూస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్. ఓకే, దిస్ ఈస్ ద example for calculating enthalpy change by taking standard heats of formations of various substances. Okay, hope you understand the concept. Thanks for watching.